కేజీఎఫ్ సిరీస్తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రాకీ బాయ్గా యష్ సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. ఈ సిరీస్ సినిమాల తర్వాత యష్ అనే పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిపోయింది. అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ఆయన మరో మూవీ చేయకపోవడంతో యష్ తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ అంతా 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే యష్ తన టాక్సిక్ సినిమాను పట్టాలెక్కించారు. యష్కు ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ కావడంతో దీనిని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోంది. షూటింగ్ ఆలస్యం కావడంతో టాక్సిక్ విడుదల తేదీ ఇప్పటికీ 2 సార్లు వాయిదా పడింది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల కోసం చిత్ర బృందం కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 26న టాక్సిక్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాలో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హ్యూమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి భారీ తారాగణం హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ భారీ కాస్టింగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇలాంటి ఒక ఊరమాస్ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ లాంటి ఒక మహిళా దర్శకురాలు సమర్థంగా హ్యాండిల్ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్ర విశేషాల్లో మరొకటేంటంటే ఈ సినిమా కథ రచనలో యష్ కూడా స్వయంగా పాలుపంచుకున్నారట. ఇప్పటికే విడుదలైన టీజర్లు సంచలనం సృష్టించడంతో పాటు కొన్ని వివాదాలకు కూడా కారణమయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం పెద్ద పెద్ద విదేశీ కంపెనీలు, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సినిమా మార్కెట్ను ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లడం కోసం యష్ ఇప్పటికే విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. టాక్సిక్ సినిమాతో పాటు యష్ మరో భారీ పాన్ ఇండియా మూవీ రామాయణంలో కూడా నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్ వండర్లో యష్ లంకేశ్వరుడైన రావణుడిగా కనిపించనుండటం విశేషం. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 2 భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటిస్తుండగా సీతగా సౌత్ స్టార్ సాయి పల్లవి నటిస్తోంది. ఈ 2 భారీ చిత్రాలలో యష్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.